గడిచిన వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలన్నింటినీ మీ ముందుకు తీసుకువచ్చే వార్తా వాహినికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం అమరావతిలోని సచివాలయంలో జూలై 16న జరిగింది. ఈ సమావేశంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు, నూతన ఇసుక విధానం, పౌర సరఫరాల శాఖ 2,000 కోట్ల రూపాయల రుణం, పంట బీమా పథకానికి ప్రీమియం చెల్లింపుపై విధి విధానాలను ఖరారు చేయడానికి కమిటీ ఏర్పాటు లాంటి పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. అలాగే అన్నా క్యాంటీన్లను ఆగస్టు 15 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రీతిలో ప్రారంభిస్తామని ఈ సందర్భంగా పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలియజేశారు. 5 రూపాయలకే పేదలకు నాణ్యమైన అల్పాహారం, భోజనం అందిస్తామని తెలిపారు. మంత్రి మండలి సమావేశం అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బయలుదేరారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో పలువురు కేంద్ర మంత్రులను చంద్రబాబు నాయుడు కలిశారు. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద కమిటీ 46వ వార్షిక సమావేశాలు జూలై 21న ఆదివారం న్యూఢిల్లీలో ప్రారంభమయ్యాయి. భారత్ ఆతిథ్యం ఇచ్చిన ఈ సమావేశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, ఈ సమావేశాలకు ఆతిథ్యమివ్వడం చాలా సంతోషంగా ఉందని, ప్రపంచ వారసత్వ సంపదను పరిరక్షించే చర్యలకు భారత్ ఎప్పుడూ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రానికి భారత్ $1 మిలియన్ విరాళం ప్రకటించింది. ఇది ప్రపంచ వారసత్వ కేంద్రం యొక్క సామర్థ్యం పెంపుదలకు, సాంకేతిక సహాయానికి, ప్రపంచ వారసత్వ ప్రదేశాల పరిరక్షణకు ఉపయోగపడతాయని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. आज मैं एक और अहम घोषणा कर रहा हूं. भारत यूनेस्को वर्ल्ड हेरिटेज सेंटर के लिए $1 मिलियन का कंट्रीब्यूशन करेगा. ये ग्रांट कैपेसिटी बिल्डिंग, टेक्निकल असिस्टेंस और वर्ल्ड हेरिटेज साइट्स के कंजर्वेशन में प्रयोग होगी. विशेष रूप से ये पैसा గ్లోబల్ సౌత్ కే దేశోं को काम आएगा. ఈ కార్యక్రమంలో వివిధ దేశాల ప్రతినిధులు, యునెస్కో డైరెక్టర్ జనరల్ ఆడ్రూ అజీలీ, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, పలు రాష్ట్రాల పర్యాటక శాఖ మంత్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ని కలిసిన కందుల దుర్గేష్, గోదావరి ప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి సహకరించాలని కోరానని, కేంద్ర మంత్రి కూడా దీనికి సానుకూలంగా స్పందించారని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని సహజ వనరుల ప్రస్తుత పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశారు. ప్రకృతి సంపద ప్రజలకు చెందాలని, ఖనిజ సంపద సమాజ హితానికి వినియోగించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో భూములు, ఖనిజాలు, అటవీ సంపదలో అవినీతి జరిగిందని, వాటి వివరాలు ప్రజలకు వివరించేందుకే ఈ శ్వేతపత్రం విడుదల చేస్తున్నామని తెలిపారు. అలాగే గతంలో రాజధాని అమరావతిపై, ఆర్థిక రంగం, విద్యుత్పై కూడా శ్వేతపత్రాలు విడుదల చేశారు. మరికొన్ని శ్వేతపత్రాలు అసెంబ్లీ సమావేశాల్లో విడుదల చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జూలై 22వ తేదీన ప్రారంభమయ్యాయి. ముందుగా ఈ సమావేశాల్లో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ సమ్మిళిత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని గవర్నర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అలాగే నూతనంగా ఎన్నికైనటువంటి శాసనసభ్యుల్ని, శాసనమండలి సభ్యులకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ అసెంబ్లీ సమావేశాలు జూలై 26 వరకు కొనసాగుతాయని శాసనసభ సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలియజేశారు. ఐక్యరాజ్యసమితి 79వ సర్వప్రతినిధి సభ అత్యున్నత స్థాయి సమావేశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. సెప్టెంబర్ 24 నుంచి 30వ తేదీ వరకు జరిగే ఈ సమావేశాల్లో ప్రసంగించబోయే ప్రపంచ నాయకుల జాబితాను ఐక్యరాజ్యసమితి జూలై 16న వెల్లడించింది. సెప్టెంబర్ 24వ తేదీన సంప్రదాయం ప్రకారం బ్రెజిల్ అధ్యక్షులు తొలిసారిగా ఈ సమావేశంలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రసంగించనున్నారు. సెప్టెంబర్ 26వ తేదీన మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ 2021 సెప్టెంబర్ తర్వాత తొలిసారిగా ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించనున్నారు. అరేబియా సముద్రంలోని ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్ ప్రెస్టేజ్ ఫాల్కన్ కుప్పకూలిన ప్రమాదంలో
అదృశ్యమైన 16 మంది సిబ్బంది కోసం చేపట్టిన సహాయక చర్యల్లో ఇప్పటివరకు 10 మంది ఆచూకీ లభ్యమైంది. మిగిలిన 6 కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ సహాయక చర్యల్లో మారిటైమ్ సెక్యూరిటీ కేంద్రం అలాగే భారత నేవీలు భాగమయ్యాయి. సముద్రం అడుగు భాగాన ట్యాంకర్ తిరగబడిందని మారిటైమ్ సెక్యూరిటీ కేంద్రం తెలిపింది. ఈ ప్రమాదం రాస్ మద్రాకాకు ఆగ్నేయంగా 25 నాటికల్ మైళ్ళ దూరంలోనూ దుక్ము ఓడరేవు పట్టణానికి సమీపంలో జరిగింది. మొత్తం 16 మంది సిబ్బందిలో 13 మంది భారతీయులుండగా 3 శ్రీలంక వాసులున్నారు. మిగిలిన 6 సిబ్బంది కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఖచ్చితమైన సమాచారం, నిష్పాక్షికమైన విశ్లేషణలు, విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి. దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రైతు బజార్లలో నాణ్యమైన నిత్యావసర సరుకుల్ని రాయితీపై అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నిత్యావసర సరుకుల ధరలు ప్రస్తుతం అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. 160 రూపాయలకే కిలో కందిపప్పు, 49 రూపాయలకే కిలో సోనా మసూరి బియ్యాన్ని రైతు బజార్లలో అందిస్తున్నారు. వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. త్వరలో చిరుధాన్యాలను కూడా అందిస్తామని, ఈ రైతు బజార్లు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటాయని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ధర అందించాలనే ఒక ఆలోచనతోటి ఒక 4 రోజులు కసరత్తు చేసి మా అధికారులంతా ఈ రోజున సుమారు 284 అవుట్లెట్లలో ఈరోజు కందిపప్పు ప్రతి వినియోగదారుడికి కేవలం 160 రూపాయలు కిలో చొప్పున అందిస్తున్నాం. అదేవిధంగా సూపర్ ఫైన్ రైస్ క్వాలిటీ 49 రూపాయలు కోటి, 48 రూపాయలు కోటి. ఆ రైస్ కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచేటట్టు రోజుకి 391 క్వింటాళ్ళు మెట్రిక్ టన్నులు దాదాపు మాకు ఉన్న స్టాక్ని మేము బేస్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున 125 క్వింటాళ్ళ కందిపప్పు ప్రతిరోజు అందుబాటులో ఉంచేటట్టు మేము ఒక నిర్ణయం తీసుకుని వినియోగదారులకు అందిస్తున్నాం. వీటితో పాటు మేము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా పంచదార కానివ్వండి, కందిపప్పు కానివ్వండి, రాగి కానివ్వండి, మిల్లెట్స్ కానివ్వండి, ఇవి పంపిణీ చేయాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పరీక్షపై గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ అవడంతో పాటు పరీక్షలో అవకతవకలు జరిగాయని పలువురు విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పలుమార్లు విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం నీట్ యూజీ పరీక్షను మరోసారి నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. నీట్ పరీక్షా ప్రశ్నాపత్రం లీకైన మాట వాస్తవమేనని, కానీ దీని ద్వారా పరిమిత సంఖ్యలో మాత్రమే లబ్ధి పొందారని, వారిపైన మాత్రమే కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒకవేళ నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించినట్లయితే 24 లక్షల మంది విద్యార్థులు నష్టపోతారని సుప్రీంకోర్టు వివరించింది. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో గత 5 రోజులుగా విస్తారంగా వర్షాలు కురిశాయి. ఉత్తరాంధ్ర తీర ప్రాంతానికి 70 కిలోమీటర్ల దూరంలో వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి కొన్ని చోట్ల. ఈ భారీ వర్షాల కారణంగా ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, ఏలూరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. రహదారులు దెబ్బతినడంతో వాహనాల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. భారీ వర్షాలు, ఎగువ ప్రాంతాల్లోని వరదల కారణంగా రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద ప్రవాహ నీటి మట్టం 40 అడుగులకు చేరుకుంది. దీంతో మొదటి ప్రమాదపు హెచ్చరికలు కూడా జారీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా లంక గ్రామాల్లోనూ, అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీ ప్రాంతాల్లోనూ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి సహాయక చర్యలు చేపడుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం విశాఖలోని సింహగిరిపై కొలువుదీరిన శ్రీ సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామివారి గిరి ప్రదక్షిణ కార్యక్రమం
20వ తేదీన శనివారం మధ్యాహ్నం ఘనంగా ప్రారంభమైంది. కొండ దిగువన తొలిపావంచా వద్ద నుంచి స్వామివారి పుష్పరథాన్ని లాంఛనంగా ప్రారంభించడంతో ఈ గిరి ప్రదక్షిణకు ఆలయ అధికారులు శ్రీకారం చుట్టారు. సింహాచలం కొండ చుట్టూ ఉన్న 32 కిలోమీటర్ల దూరాన్ని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో కాలినడకన చేరుకోవడం ద్వారా ఈ గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది. ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు ప్రతి సంవత్సరం జరిగే ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మాత్రమే కాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి అలాగే పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఈ సంవత్సరం తరలివచ్చారు. ఈ సంవత్సరం జరిగిన గిరి ప్రదక్షిణలో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా లక్షల్లో పాల్గొన్న భక్తులకు జీవీఎంసీ వారు, పోలీస్ శాఖ వారు, అలాగే స్వచ్ఛందంగా వాలంటీర్లు ఈ గిరి ప్రదక్షిణ మార్గంలో పలుచోట్ల ఆహారం, మంచినీరు భక్తులకు అందించి సహాయం చేశారు. సింహాచలం కొండ చుట్టూ 32 కిలోమీటర్ల పాటు లక్షలాది మంది భక్తులతో సాగిన ఈ గిరి ప్రదక్షిణ ఆదివారం మధ్యాహ్నంతో విజయవంతంగా ముగిసింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో న్యూఢిల్లీలోని పార్లమెంటు భవనంలో అఖిలపక్ష సమావేశాన్ని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ నాయకులు, సమాజ్వాదీ పార్టీ నాయకులు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు హాజరయ్యారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేలా అందరూ సహకరించాలని మంత్రి కిరణ్ రిజిజు ఈ సందర్భంగా పేర్కొన్నారు. జూలై 22వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. అలాగే మరుసటి రోజు జూలై 23వ తేదీన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలు, వికసిత భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 9 ప్రాధాన్యత అంశాల ఆధారంగా ఈ బడ్జెట్ను రూపొందించారు. వ్యవసాయంలో ఉత్పాదకత, ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధి, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక రంగం, పరిశోధన ఆవిష్కరణలు, తయారీ సేవలు, భవిష్యత్ తరానికి సంబంధించిన సంస్కరణలు వంటి అంశాలకి అధిక ప్రాధాన్యమిచ్చామని నిర్మలా సీతారామన్ వివరిస్తూ, In the new tax regime, the tax rate structure is proposed to be revised as follows: 0 to 3 lakh rupees, nil; 3 to 7 lakh rupees, 5%; 7 to 10 lakh rupees, 10%; 10 to 12 lakh rupees, 15%; 12 to 15 lakh rupees, 20%; and above 15 lakh rupees, 30%. As a result of these changes, a salaried employee in the new tax regime stands to save up to 17,500 rupees in income tax. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఒలింపిక్ క్రీడలు ఈసారి ప్యారిస్లో జూలై 26 నుండి ప్రారంభం కానున్నాయి. ఈ ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొనే భారత బృందానికి క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ బృందంలో 117 మంది అథ్లెట్లున్నారు. వారిలో ముఖ్యంగా టేబుల్ టెన్నిస్లో 8 మంది క్రీడాకారులు భారత్ నుండి ప్రాతినిధ్యం వహిస్తుండగా, బ్యాడ్మింటన్లో 2 సార్లు ఒలింపిక్స్లో పతకం గెలిచిన పివి సింధుతో సహా 7 క్రీడాకారులున్నారు. మరోవైపు మహిళల క్రికెట్ ఆసియా కప్ T20 టోర్నమెంట్ శ్రీలంకలో జరుగుతోంది. ఈ టోర్నమెంట్లో భాగంగా ఇప్పటికే పాకిస్తాన్, యుఏఈ జట్లపై భారత మహిళల జట్టు విజయం సాధించి సెమీఫైనల్కు చేరుకుంది. జూలై 26న సెమీఫైనల్ జరగనుంది. అలాగే జూలై 28న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటి వరకు గత వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీ ముందుకు తెచ్చే వార్తావాహిని విన్నారు. వ్యాఖ్యానం పొన్నగంటి సుధా, డివి సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.